హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రాంగ్ టర్న్ సిరీస్లో పార్ట్ 3గా వచ్చిన రాంగ్ టర్న్ 3 లెఫ్ట్ ఫర్ డెడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్స్ కూడా చేశాము. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే పార్ట్ 1, పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. మీరు ఈ వీడియో అంతా చూసేసిన తర్వాత మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీరు చేసే ఆ చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ మేము రీసెంట్గానే జాయిన్ బటన్ కూడా ఆన్ చేసాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో ఒక స్పెషల్ మెంబర్ అయిపోండి. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే నలుగురు ఫ్రెండ్స్ కలిసి క్యాంపింగ్ కోసమని అడవిలోకి వెళ్తారు. వాళ్ళలో ట్రే అండ్ బ్రెంట్ మంట వేయడం కోసం కర్రలు తీసుకురావడానికి వెళ్ళగా అలెక్స్ అండ్ సోఫీ మాత్రం అక్కడే విశ్రాంతి తీసుకుంటుంటారు. కర్రల కోసం వెళ్లిన ఇద్దరిలో బ్రెంట్ తిరిగి సోఫీ దగ్గరికి రాగా అలెక్స్ వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇవ్వడం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సోఫీ అండ్ బ్రెంట్ కలిసి రొమాన్స్ చేసుకుంటుంటారు. అలా వాళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటుండగా ఒక క్యానిబల్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిపైన బాణంతో దాడి చేస్తాడు. క్యానిబల్ని చూసి బ్రెంట్ భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. కానీ సోఫీ మాత్రం క్యానిబల్ నుంచి తప్పించుకోలేకపోతుంది. సోఫీని చంపి తింటున్న క్యానిబల్ని చూసి అలెక్స్ చాలా భయపడిపోయి తను కూడా అక్కడి నుంచి పారిపోతుంది. తీరా చూస్తే బ్రెంట్ ఒక ట్రాప్లో చిక్కునిపోయి ఉంటాడు. ఇక ఆ క్యానిబల్ బ్రెంట్ అండ్ ట్రైన్ కూడా చంపేస్తారు. కట్ చేస్తే నలుగురు కాలేజ్ స్టూడెంట్స్ మిస్ అయ్యారని, వాళ్ళు బ్లూ ఫిష్ రివర్ ఏరియాకి వెళ్లారని, అప్పటి నుంచి వాళ్ళు కనిపించడం లేదని షెరీఫ్కి కాల్ వస్తుంది. మరోవైపు చావేజ్ అనే ప్రిజనర్ని అండ్ ఇంకొంతమంది ప్రిజనర్స్ని ప్రస్తుతం వాళ్ళున్న జైలు నుంచి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతారు. విల్లీ అనే ఒక యుఎస్ మార్షల్ అండర్ కవర్లో ప్రిజనర్గా యాక్ట్ చేస్తూ చావేజ్ తోటే ఉంటూ తన సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటుంటాడు. కానీ ఈ విషయం మాత్రం చావేజ్కి తెలీదు. కట్ చేస్తే పోలీసులు ప్రిజనర్స్ని బస్సులో తీసుకుని వెళ్తూ మార్గం మధ్యలో కొంతసేపు వేరే స్టేషన్ దగ్గర ఆగుతారు. నేట్ చిన్నప్పుడు ఈ ఏరియాలోనే పుట్టి పెరిగాడు. సో నేట్కి ఇక్కడున్న పరిసరాలే కాదు, స్టేషన్లో ఉన్న షెరీఫ్ కార్వర్ కూడా బాగా తెలుసు. ఇక కొంచెం సేపటి తర్వాత వాళ్ళక్కడి నుంచి బస్సులో బయలుదేరతారు. తీరా చూస్తే మార్గం మధ్యలో ఒక ట్రక్ ఆ బస్ని ఫాలో అవుతుంది. ట్రక్లోని వ్యక్తి బస్ టైర్ని పంచర్ చేయగా బస్ అదుపు తప్పి కింద పడిపోయి బస్సులో నిప్పులు అంటుకుంటాయి. అందుకని నేట్ వెంటనే డోర్ ఓపెన్ చేసి బస్సులోని ప్రిజనర్స్ని బయటకు తీసుకువస్తాడు. అప్పుడు చావేజ్ సరైన సమయం చూసి ఒక గన్ తీసుకుని సిచ్యువేషన్ అంతటిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో క్యానిబల్ గొడ్డల్ని విసిరేసి ఒక ఆఫీసర్ని చంపేస్తాడు. ఆఫీసర్ని చంపింది చావేజ్ యొక్క మనుషులేమో అని రిమైనింగ్ ఆఫీసర్స్ అందరూ అనుకుంటారు. కానీ క్యానిబల్స్ చావేజ్ వైపు కూడా బాణాలు వేస్తుండడంతో ఆఫీసర్ని చంపింది చావేజ్ మనుషులు కాదని అందరికీ అర్థమవుతుంది. ప్రిజనర్స్ అందరి కాలని ఆఫీసర్స్ ఒక మెటల్ చైన్తో లాక్ చేసి ఉంచుతారు. సో చావేజ్ నేట్తో మా కాళ్ళకి ఉన్న ఈ మెటల్ చైన్ని ఓపెన్ చేయని గన్తో బెదిరిస్తాడు. సో ఇక చేసేదేం లేక నేట్ వెళ్లి వ్యాన్లో ఉన్న కీస్ని అండ్ వ్యాన్లో ఇరుక్కునిపోయి ఉన్న వాల్టర్ని కూడా బయటకు తీసుకుని వస్తాడు. సరిగ్గా అదే సమయంలో బస్ బ్లాస్ట్ అవుతుంది. నేట్ తెచ్చిన కీస్ ప్రిజనర్ కాళ్ళకి ఉన్న చైన్ లాక్కి సెట్ అవ్వవు. యాక్చువల్గా నేట్ బస్ బ్లాస్ట్ అవ్వబోతుందన్న హడావిడిలో పొరపాటున వేరే కీస్ని తీసుకుని వస్తాడు. అప్పుడు చావేజ్ నేట్తో, నువ్వు ఈ ఏరియాలోనే పుట్టి పెరిగావు కదా, కాబట్టి ఏదైనా ఫోన్ ఉండే ప్లేస్కి మమ్మల్ని తీసుకుని వెళ్ళు, లేదంటే చస్తావని బెదిరిస్తాడు. ఈ అడవి మధ్యలో ఒక వాచ్ టవర్ ఉంది. అక్కడ ఏదైనా మొబైల్ కానీ, రేడియో కానీ, లేదా ఏదైనా కమ్యూనికేషన్ డివైస్ కానీ ఉండొచ్చని నేట్ చెప్తాడు. సో ఇక వాళ్ళందరూ కూడా వాచ్ టవర్ దగ్గరికి ప్రయాణం మొదలు పెడతారు. గాయపడిన వాల్టర్ నేట్ యొక్క సహాయంతో నడుస్తుంటాడు. అప్పుడు సడన్గా అడవిలోంచి పరిగెత్తుకుని వస్తున్న అలెక్స్ని వాళ్ళు చూస్తారు. అలెక్స్ వాళ్ళతో, నేను నా ఫ్రెండ్స్ కలిసి బోట్స్లో ఈ అడవిలోకి వచ్చాము. క్యానిబల్స్ నా ఫ్రెండ్స్ని చంపేశారు. క్యానిబల్స్ నన్ను కూడా చంపేస్తారన్న భయంతో నేను అడవిలో నుంచి పారిపోతున్నానని చెప్తుంది. అలెక్స్ మాటలను విన్న వాళ్ళందరూ ఇక ఆ బోట్స్ దగ్గరికి వెళ్లి వాటి ద్వారా ఈ అడవిలో నుంచి బయటపడాలనుకుంటారు. సో ఇక అందరూ కలిసి బోట్స్ దగ్గరికి ప్రయాణం మొదలు పెడతారు. మార్గం మధ్యలో ఒక పాత పాడుబడిన వెహికల్ కనిపించడంతో ఆ వెహికల్లో ఏముందో తెలుసుకోవాలని చావేజ్ అనుకుంటాడు. అందుకని చావేజ్ నేట్ని వెహికల్లో కీస్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేయమని చెప్తాడు. సో నేట్ వెహికల్ లోపలికి వెళ్లి చెక్ చేయగా అక్కడ కీస్ మాత్రమే కాదు, ఒక గన్ కూడా ఉంటుంది. అప్పుడు నేట్ తెలివిగా అక్కడున్న కీస్ని తీసుకొచ్చి చావేజ్కి ఇచ్చి గన్ను మాత్రం ఎవరికీ తెలియకుండా వాల్టర్కి ఇస్తాడు. ఇక చావేజ్ కీస్ని యూజ్ చేసి డోర్స్ని ఓపెన్ చేసి చూడగా అందులో పెద్ద మొత్తంలో మనీ బ్యాగ్స్ ఉంటాయి. అవి చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చావేజ్ ఒక్కొక్కరికి 2 మనీ బ్యాగ్స్ని మోయడానికి ఇచ్చి గాయపడిన వాల్టర్ని కూడా బ్యాగ్స్ని మోయమని బలవంతం చేస్తాడు. అందుకని వాల్టర్ కోపంతో నేట్ తనకిచ్చిన గన్తో చావేజ్ని షూట్ చేస్తాడు. కానీ సాడ్లీ అందులో బుల్లెట్స్ ఉండవు. ఇక చావేజ్ వాల్టర్ని తన దగ్గర ఉన్న గన్తో షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే క్యానిబల్స్ సెట్ చేసి ఉంచిన ట్రాప్లో అలెక్స్ పడిపోబోతుండగా నేట్ వెంటనే తనని సేవ్ చేస్తాడు. ఇక్కడున్న క్యానిబల్ పేరు త్రీటోస్ వాళ్ళపై దాడి చేయాలని చూడగా చావేజ్ త్రీటోస్ని గన్తో షూట్ చేస్తాడు. కొనప్రాణంతో ఉన్న త్రీటోస్ని చావేజ్ అండ్ ఫ్లాయిడ్ ఇద్దరూ కలిసి క్రూరంగా చంపేస్తారు. చివరికి అందరూ బోట్స్ దగ్గరికి చేరుకుంటారు. తీరా చూస్తే అవి చిన్న చిన్న ర్యాఫ్ట్స్ మాత్రమే. ఇంత చిన్న ర్యాఫ్ట్స్ మనందరికీ ఎలా సరిపోతాయని అందరూ అనుకుంటుంటారు. అప్పుడు చావేజ్, ఈ ర్యాఫ్ట్స్ కేవలం నాకు మనీ బ్యాగ్స్ మాత్రమే, మరెవరికీ కాదు అని అరవడంతో నేట్ ఒక కత్తిని తీసుకుని ర్యాఫ్ట్స్లోని గాలిని తీసేస్తాడు.
నేట్ చేసిన పనిని చూసి చావెజ్ చాలా కోపంగా నేట్పై గొడవ పడతాడు. కానీ ఇక ఇప్పుడు చేసేదేం లేక అందరూ మళ్ళీ వాచ్ టవర్ దగ్గరికి ప్రయాణం మొదలు పెడతారు. కట్ చేస్తే త్రీ ఫింగర్ వచ్చి త్రీ టోస్ చనిపోయి ఉండడాన్ని చూసి చాలా బాధపడతాడు. త్రీ టోస్ని చంపినందుకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యి త్రీ ఫింగర్ కీస్ని యూజ్ చేసి ఒక ట్రాప్ని ఏర్పాటు చేస్తాడు. తరువాత ఆ కీస్ చావేజ్కి కనిపించగా తను వాటిని పట్టుకుంటాడు. అప్పుడు విల్లీ వెంటనే చావేజ్ మీద దాడి చేసి తన దగ్గర ఉన్న గన్ను తీసుకునేందుకు నేట్కి సిగ్నల్ ఇస్తాడు. అలాగే విల్లీ చావేజ్ని కింద పడేలా చేస్తాడు. కానీ అప్పుడు పొరపాటున చావేజ్ పడాల్సిన ట్రాప్లో విల్లీ పడగా ఇక విల్లీ చనిపోతాడు. ప్రిజనర్స్ పారిపోకుండా ఉండేందుకు ప్రిజనర్స్ అందరి కాళ్ళకి ఒక చైన్ని లాక్ చేసి ఉంటారు కదా, అలా ప్రిజనర్గా యాక్ట్ చేస్తున్న విల్లీ కాళ్ళకి కూడా చైన్ అటాచ్ అయి ఉంటుంది. విల్లీ చనిపోవడం వల్ల అండ్ చైన్ లాక్ ఓపెన్ చేసేందుకు కీ లేకపోవడం వల్ల ఇక వాళ్ళు విల్లీ కాల్ని నరికేస్తారు. ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా నేట్ అసలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేట్కి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని అనుకుని షరీఫ్ కార్వర్ నేట్ని వెతకడానికి ఒక డాగ్ని తీసుకుని కారులో బయలుదేరతాడు. వాచ్ టవర్ దగ్గరికి వెళ్తుండగా మార్గం మధ్యలో వాళ్ళకు ఒక ఇల్లు కనిపిస్తుంది. అక్కడ వాళ్ళకి ఐరన్ని కట్ చేసే ఒక టూల్ కనిపించడంతో ఇక తమ కాళ్ళకి ఉన్న చైన్ని ఆ టూల్తో కట్ చేసేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక ట్రక్ కనిపిస్తుంది. అది ఖచ్చితంగా ఒక ట్రాప్ అయి ఉంటుందని తెలిసినా కూడా క్రఫోర్డ్ ఆ ట్రక్ దగ్గరికి నేను వెళ్ళను అని చెప్తున్నా కూడా చావెజ్ బలవంతంగా క్రఫోర్డ్ని ట్రక్ దగ్గరికి పంపించి ట్రక్ని చెక్ చేయమంటాడు. అనుకున్నట్టుగానే క్రఫోర్డ్ త్రీ ఫింగర్ ట్రాప్లో పడడంతో త్రీ ఫింగర్ తనని ట్రక్ వెనకాల ఈడ్చుకుని వెళ్తాడు. అలా క్రఫోర్డ్ చనిపోతాడు. అప్పుడు చావెజ్ అండ్ ఫ్లోయిడ్ భయంతో అసలు మనల్ని చంపుతున్నది ఎవరు అని నేట్ని అడుగుతారు. నేట్ ఈ ఏరియాలోనే పుట్టి పెరిగాడు కాబట్టి తనకంతా తెలుసని చావెజ్ అండ్ ఫ్లోయిడ్ అనుకుంటారు. కానీ నేట్ మాత్రం అసలు మనల్ని చంపుతున్నది ఎవరో నాకేం తెలియదని అనడంతో వాళ్ళు సహనం కోల్పోయి నేట్ని చంపాలని అనుకుంటారు. కానీ అప్పుడు అలెక్స్ అండ్ బ్రాండన్, ఈ అడవి గురించి మనకేం తెలీదు, మీరు నేట్ని చంపేస్తే మనకి అడవిలో దారి చూపించేవారు ఒక్కరు కూడా ఉండరు, మనం సేఫ్గా ఇక్కడి నుంచి బయటపడాలంటే నేట్ బతికే ఉండాలని చెప్పి వాళ్ళు నేట్ని సేవ్ చేస్తారు. తెల్లవారేలోపు నేట్ ప్రిజనర్స్ అందరినీ హజల్టన్కి తీసుకుని వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తను అలా చేయకపోతే ఏదో ప్రమాదం ఏర్పడిందని ఆఫీసర్స్ ఖచ్చితంగా అర్థం చేసుకుని సెర్చ్ ఆపరేషన్ని మొదలు పెడతారు. సో ఈ విషయం నేట్కి బాగా తెలుసు. సో వాచ్ టవర్ దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడుండే కమ్యూనికేషన్ డివైస్ని యూజ్ చేసి నేట్ ఆఫీసర్స్కి యాక్సిడెంట్ విషయం గురించి చెప్పాలనుకుంటాడు. ఈ విషయాలన్నీ నేట్ అలెక్స్కి చెప్తాడు. ఇక్కడున్న ప్రిజనర్స్లో బ్రాండన్ అనే ప్రిజనర్ చాలా మంచి వ్యక్తి. సో తను నేట్కి చావెజ్ విషయంలో సహాయం చేయాలనుకుంటాడు. మూవీ స్టార్టింగ్లో మిస్ అయిన కాలేజ్ స్టూడెంట్స్ని వెతికేందుకు ఎలీ ఒక కార్లో అడవిలోకి వస్తుంది. కట్ చేస్తే చావెజ్ అండ్ ఫ్లోయిడ్కి మధ్య మనస్పర్ధలు రావడంతో వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటారు. అప్పుడు నేట్ అండ్ అలెక్స్ ఇదే సరైన సమయమని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతారు. కానీ బ్రాండన్ మాత్రం వాళ్ళ దగ్గర నుంచి పారిపోకుండా అక్కడే ఉంటాడు. షరీఫ్ కార్వర్కి బ్లాస్ట్ అయిన బస్ కనిపించడంతో తను వెంటనే కంట్రీ డిస్పాచ్కి కాల్ చేసి యాక్సిడెంట్ విషయం గురించి చెప్తాడు. అండ్ బస్ చుట్టుపక్కల ఎవరూ లేరు, సో నేను వాళ్ళని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తున్నానని కార్వర్ అంటాడు. చావెజ్ ఫ్లోయిడ్ని బాగా కొట్టి తనని అక్కడే వదిలేస్తాడు. అప్పుడు బ్రాండన్ చావెజ్తో, అలెక్స్ అండ్ నేట్ నీ దగ్గర నుంచి పారిపోయినా కూడా నేను మాత్రం పారిపోకుండా నీకు సహాయం చేస్తున్నా, కాబట్టి ఇందుకు నాకు డబ్బేమీ అవసరం లేదు, కాకపోతే మీ మనుషులు వచ్చిన తర్వాత నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, నాకంతే చాలని బ్రాండన్ అంటాడు. తర్వాత వాళ్ళిద్దరికీ అలెక్స్ అండ్ నేట్ వాయిస్ వినిపిస్తుంది. దాంతో చావెజ్ వెంటనే మనీ బ్యాగ్స్ని పక్కన పెట్టి నేట్ దగ్గరికి వెళ్ళి అతన్ని బాగా కొడతాడు. సరిగ్గా అదే సమయంలో ఫ్లోయిడ్ అక్కడికి వచ్చి ఎవరికీ తెలియకుండా పక్కనున్న మనీ బ్యాగ్స్ని తీసుకెళ్లిపోతాడు. తర్వాత వాళ్ళక్కడ చెక్ చేయగా మనీ బ్యాగ్స్ కనిపించకపోవడంతో ఇది ఖచ్చితంగా ఫ్లోయిడ్ పని అని అనుకుంటారు. కట్ చేస్తే నేట్ వాళ్ళని వాచ్ టవర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కానీ ఆ వాచ్ టవర్ పూర్తిగా కాలిపోయి ఉండడంతో చావెజ్కి మళ్ళీ కోపం వచ్చి నేట్పై గొడవపడి నేట్ని చంపబోతాడు. అసలు ఈ వాచ్ టవర్ ఎలా కాలిపోయిందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో రాంగ్ టర్న్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ చూడండి. చావెజ్ నేట్ని చంపబోతుండగా సరిగ్గా అదే సమయంలో షరీఫ్ అక్కడికి వచ్చి నేట్ని చావెజ్ నుండి సేవ్ చేస్తాడు. కానీ కొన్ని క్షణాల తర్వాత త్రీ ఫింగర్ షరీఫ్ని చంపేస్తాడు. చావెజ్కి ఫ్లోయిడ్ వాయిస్ వినిపించడంతో తను ఆ వాయిస్ని ఫాలో అవుతూ వెళ్ళి ఫ్లోయిడ్ని చంపేసి ఫ్లోయిడ్ దగ్గర ఉన్న మనీ బ్యాగ్స్ని తీసుకోవాలని అనుకుంటాడు. బట్ చావెజ్ కంటే ముందే త్రీ ఫింగర్ ఫ్లోయిడ్ దగ్గరికి వెళ్ళి అతన్ని మంటల్లో కాల్ చేస్తాడు. దాంతో ఫ్లోయిడ్ దగ్గర ఉన్న మనీ బ్యాగ్స్ కూడా పూర్తిగా కాలిపోతాయి. మనీ అంతా కాలిపోవడంతో చావెజ్ చాలా నిరాశ చెందుతాడు. కట్ చేస్తే నేట్ వాళ్ళందరితో ఇక్కడికి 10 కిలోమీటర్ల అవతల ఒక టౌన్ ఉందని చెప్పడంతో ఇక వాళ్ళందరూ కలిసి టౌన్ దగ్గరికి వెళ్లేందుకు ప్రయాణం మొదలు పెడతారు. సరిగ్గా అప్పుడే వాళ్ళ దగ్గరికి త్రీ ఫింగర్ ట్రక్లో వస్తాడు. త్రీ ఫింగర్ని చూసిన చావెజ్ అతని నుంచి తప్పించుకునేందుకు అలెక్స్ని తన దగ్గరికి నెట్టడంతో త్రీ ఫింగర్ అలెక్స్ని ట్రక్లో తీసుకెళ్లిపోతాడు. అలెక్స్ని త్రీ ఫింగర్కి ఎరగా వేసినందుకు బ్రాండన్ చావెజ్పై దాడి చేస్తాడు. దాంతో చావెజ్ స్పృహ కోల్పోతాడు. ఇక బ్రాండన్ నేట్తో, నేను నువ్వు చెప్పిన ఆ 10 కిలోమీటర్ల అవతల ఉన్న టౌన్కి వెళ్తున్నానని అంటాడు. కానీ నేట్ మాత్రం అలెక్స్ని కాపాడేందుకు బయలుదేరతాడు. లక్కీలీ అప్పుడు నేట్కి షెరీఫ్ డాగ్ కనిపించడంతో నేట్ దానికి అలెక్స్ క్లాత్ని స్మెల్ చేయిస్తాడు. కట్ చేస్తే అలెక్స్ స్మెల్ని ఫాలో అవుతూ నేట్ అండ్ డాగ్ అలెక్స్ దగ్గరికి చేరుకుంటారు. త్రీ ఫింగర్ అలెక్స్ని వైర్స్తో బంధించి ఉంచుతాడు. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే అక్కడ ఎలీ న్యూడ్గా చనిపోయి ఉంటుంది. అంటే త్రీ ఫింగర్ ఎలీని కూడా ట్రాప్ చేసి తనని చంపేశాడని ఇక్కడ బాగా అర్థమవుతుంది. నేట్ చెప్పినట్టుగానే ఆఫీసర్స్ ఇక హెలికాప్టర్లో సెర్చ్ ఆపరేషన్ని మొదలు పెడతారు.
అండ్ చావేజ్ బ్రాండన్ని చేరుకొని తనని బాగా కొట్టి తన దగ్గర ఉన్న గన్ని తీసుకుంటాడు. తర్వాత చావేజ్కి 3 ఫింగర్ కనిపించగా చావేజ్ తనని గన్తో షూట్ చేస్తాడు. కానీ 3 ఫింగర్ మాత్రం చనిపోడు. అండ్ గన్లో కూడా బుల్లెట్స్ లేకపోవడంతో ఇక వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. చివరికి 3 ఫింగర్ చావేజ్ యొక్క తలని కట్ చేసేసి తన మెదడుని తినేస్తాడు. మరోవైపు నేట్ అలెక్స్ దగ్గరికి వెళ్లి తనని వైర్స్ నుంచి విడిపిస్తాడు. అలెక్స్ అండ్ నేట్ అక్కడి నుంచి తప్పించుకోబోతుండగా సడన్ గా వాళ్ళ దగ్గరికి 3 ఫింగర్ వస్తాడు. 3 ఫింగర్ నేట్ని చంపాలని చూడగా డాగ్ వెంటనే 3 ఫింగర్ని కొరికి నేట్ని సేవ్ చేస్తుంది. అందుకని 3 ఫింగర్ డాగ్ని చంపేస్తాడు. కానీ ఇక వాళ్ళు చివరికి 3 ఫింగర్కి వెపన్ని గుచ్చగా తను వెంటనే కింద పడిపోతాడు. దాంతో క్యానిబల్ చనిపోయాడనుకుని అలెక్స్ అండ్ నేట్ క్యానిబల్ ట్రక్లో ప్రశాంతంగా అక్కడి నుంచి బయటపడుతుంటారు. బట్ అప్పుడు సడన్ గా 3 ఫింగర్ మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళని చంపడానికి ప్రయత్నించగా ట్రక్ అదుపు తప్పి ఒక చెట్టును గుద్దుకుంటుంది. కట్ చేస్తే ట్రక్లో ఇరుక్కుని ఉన్న అలెక్స్ అండ్ నేట్ని బ్రాండన్ వచ్చి సేవ్ చేస్తాడు. అయితే 3 ఫింగర్ చూస్తూ ఊరుకుంటాడా? 3 ఫింగర్ వెంటనే వాళ్ళని చంపడానికి ట్రై చేయగా నేట్ ఒక వెపన్ని తీసుకుని 3 ఫింగర్ని చంపేస్తాడు. పోలీస్ ఆఫీసర్ అయిన నేట్ ప్రిజనర్ అయిన బ్రాండన్తో నువ్వు నిజంగానే బార్ టెండర్ని చంపలేదు, నువ్వు మంచోడివి. రిమైనింగ్ ఆఫీసర్స్కి నువ్వు కూడా చనిపోయేవారని నేను అబద్ధం చెప్తా, నువ్వు వెళ్ళి హ్యాపీగా బతుకని నేట్ అంటాడు. అంటే బ్రాండన్ ఒక బార్ టెండర్ని చంపాడని తనని జైల్లో వేస్తారన్నమాట. సో అది విషయం. ఇక బ్రాండన్ అక్కడి నుంచి వెళ్ళగా ఆఫీసర్స్ వచ్చేంత వరకు అలెక్స్ అండ్ నేట్ అక్కడే ఉంటారు. కట్ చేస్తే ఆఫీసర్స్ వచ్చి అలెక్స్ అండ్ నేట్ని అక్కడి నుంచి టౌన్కి తీసుకెళ్లిపోతారు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఎండ్ టైటిల్స్ అప్పుడు నేట్ మళ్ళీ అడవిలోకి వచ్చి ట్రక్లో ఉన్న మనీని తీసుకోబోతాడు. అప్పుడు ఒక వ్యక్తి బాణం వేసి నేట్ని చంపేస్తాడు. నేట్ని చంపింది క్యానిబల్ అనుకుంటున్నారా? కాదు, నేట్ని చంపింది బ్రాండన్. బ్రాండన్ కూడా ట్రక్లోని మనీ కోసమే వస్తాడు. నేట్ని చంపేసిన తర్వాత తను వెళ్ళి మనీని తీసుకోబోతుండగా అక్కడికి ఒక క్యానిబల్ వచ్చి బ్రాండన్ని చంపేస్తాడు. మీరు ఇక్కడి వరకు వీడియోని చూశారంటే మీకు వీడియో కాస్త ఎంటర్టైనింగ్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.